క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్య జ్ఞానం తెలిపిన భాగ్యమని, సువార్తలో దాగి ఉన్న స్వాస్థ్యమని, నడి ఒడ్డున మలినముంటి నీటిని నిందిస్తారా? క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా? ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్య. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకు మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకు మహిమ రూపము, ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుకున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన దేహం మరణం వలన మట్టికి చేరుకున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఈ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నివసం. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నివసం. కనబ్రోరమోగగానే కనులేప్ప పాతులు తెరువబడును సమాధులు, తిరుగు బ్రతుకుతారు. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము.
ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టినభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టినభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం దేహాలకు ఉంది మహిమ రూపము. నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము. నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమును. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము. నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. దేవుని నామమున మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి చదువుకున్న ముందుకు వెళదాం. యాభై 57వ కీర్తనలు. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 1వ వచనం నుంచి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులు చిక్కించుకునుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట